భారత్ మరో మ్యాచ్ గెలిచింది. సౌత్ ఆఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ను గెలిచిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్తో మొదలైన వన్డే సిరీస్లోనూ శుభారంభం చేసింది. ఫస్ట్ వన్డేలో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటికీ టీమిండియా మ్యాచ్ గెలవడం విశేషం. నిజానికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా న్యూజిలాండ్కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే న్యూజిలాండ్ ఓపెనర్లు ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే అండ్ హెన్రీ నికల్స్ ఫస్ట్ వికెట్కు దాదాపు 117 పరుగుల భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు సెట్ అయ్యారు. భారీ స్కోర్ చేస్తుంది అనుకున్నారు. కాన్వే 56 పరుగులు చేస్తే నికల్స్ 62 పరుగులు చేశారు. వీళ్ళిద్దరు కలిసి 15 ఫోర్లు కూడా కొట్టారు. అయితే ఫస్ట్ వికెట్ పోయిన అనంతరం మాత్రం న్యూజిలాండ్ త్వరగా వికెట్లను కోల్పోయింది. ఒక స్టేజ్లో 116 పరుగుల దగ్గర ఫస్ట్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 239 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయింది 44 ఓవర్లకు. అంటే దాదాపు టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. 350 పరుగులు ఈజీగా చేస్తుందనుకున్న న్యూజిలాండ్ జట్టు ఒకానొక స్టేజ్లో 270 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డారీ మిచెల్ 71 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి చివరి వరకు క్రీజ్లో ఉండి మంచి స్కోర్ చేయడంతో న్యూజిలాండ్ ఫైనల్గా 50 ఓవర్లకు ఎగ్జాక్ట్లీ 300 పరుగులు చేసింది. 8 వికెట్లు కోల్పోయి టీమిండియా బౌలర్లు మొదట్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నారు. ముఖ్యంగా సిరాజ్ 8 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే హర్షిత్ రాణా 10 ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. ప్రసిద్ధ కృష్ణ కూడా 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వికెట్లు ఏమీ తీయలేకపోయారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్తో సరిపెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత టీమిండియా మాత్రం ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నది కొంతసేపు అయినా 3 ఫోర్లు 2 సిక్సర్లతో 29 బంతుల్లో 26 పరుగులు చేస్తే అటు కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్కు 9 ఓవర్లలోపే 39 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. అయితే ఆ టైంలో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసి భారత విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఈ పార్ట్నర్షిప్పే అనుకోవచ్చు. ఆ తర్వాత కూడా గిల్ అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ మరో భారీ పార్ట్నర్షిప్తో టీమిండియాకు ఇక మ్యాచ్ను ఫినిష్ చేశారు అని చెప్పచ్చు. చివర్లో అయ్యర్, కోహ్లీ, హర్షిత్ రాణా అవుట్ అయినప్పటికీ రాహుల్ నాట్అవుట్గా ఉండి మ్యాచ్ను ముగించాడు. ఇక్కడ హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్లో రాణించాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్సర్తో 29 పరుగులు చేశాడు హర్షిత్ రాణా. అట్ ద సేమ్ టైం కేఎల్ రాహుల్ 29 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లో కైల్ జేమియన్ 4 వికెట్లు తీస్తే మిగతా బౌలర్లందరూ పెద్దగా వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా ఆ జట్టు మెయిన్ బౌలర్లు కూడా వికెట్లు తీయడంలో ఫెయిల్ అయితే టీమిండియా 1 ఓవర్ ఉండగానే మ్యాచ్ను ఫినిష్ చేసింది.